అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టారిఫ్లతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. అమెరికాలో బాగా బిజినెస్ జరిగే రంగాలను ఆయన టార్గెట్ చేస్తున్నారు. వాటిపై 100% టారిఫ్లు విధిస్తున్నారు. తాజాగా అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించారు ట్రంప్. అయితే అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఇక ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై సుంకాలు అమలు చేయబోతున్నట్టుగా ట్రంప్ హెచ్చరించారు. 100% సుంకాలు విధించబోతున్నట్టుగా ప్రకటించారు ట్రంప్. విదేశీ సినిమాలపై 100% సుంకాలు అమలు కాబోతున్నాయి. మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి ఇతర దేశాలకు ఓ శిశువు నుంచి మిఠాయిని తొలగించినట్టుగా దొంగిలించాయని ఆయన ఆరోపించారు. బలహీనమైన అసమర్థ గవర్నర్తో ఉన్న కాలిఫోర్నియా ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిందంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఈ దీర్ఘకాల ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు తాను అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100% సుంకం విధిస్తున్నట్టుగా పేర్కొన్నారు. విదేశీ సినిమాలతో అమెరికన్ సినిమా పరిశ్రమకు జాతీయ ముప్పుగా భావిస్తూ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇక ట్రంప్ అమెరికాలో షూటింగ్ జరుపుకోని సినిమాలపై ఏకంగా 100% సుంకాలు విధించబోతున్నట్టుగా గతంలో ప్రకటించారు. పలువురు నిర్మాతలతో హాలీవుడ్ నష్టపోతుంది అన్న ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ జరిపి అమెరికాలో రిలీజ్ అయ్యే చిత్రాలపై వెంటనే 100% సుంకాలను విధించాలని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా చలనచిత్ర పరిశ్రమను పునరుద్ధరించడంతో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు. అయితే చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు చిత్ర నిర్మాతలను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా తగ్గుతోందని, మళ్లీ అమెరికా గడ్డపై సినిమాల షూటింగ్ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తూ ఉన్నట్టుగా ఈ నేపథ్యంలో ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో సినిమా, టెలివిజన్ నిర్మాణం హాలీవుడ్ నుంచి యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలకు తరలిపోతున్నాయి. ఆయా దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. దాంతో ఆయా దేశాలకు సినిమా రంగం తరలిపోతుంది. దాంతో షూటింగ్ ఖర్చు తగ్గుతుంది. కొన్ని సినిమాలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ చైనాకుంది. ఇక అమెరికాలో భారతీయ సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదలవుతూ ఉంటాయి. తెలుగు సినిమాలు కూడా విడుదలవుతూ ఉంటాయి. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై సైతం ప్రభావం పడే అవకాశం ఉంది. అక్కడ సినిమా విడుదల చేయాలంటే ఇకపై 100% పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల ట్రంప్ భారత ఫార్మా ఉత్పత్తులపై అక్టోబర్ 1 నుంచి 100% సుంకాలు విధిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అమెరికాలో తయారయ్యే ఫార్మా ఉత్పత్తులకు మాత్రం సుంకాలు ఉండబోవని స్పష్టం చేశారు. అయితే ప్రతి సంవత్సరం భారత్ నుంచి అమెరికాకు $10 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి జరుగుతుంటాయి. ఫార్మాతో భారీ ట్రక్కులు, కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ వానిటీలతో పాటు పలువురు వస్తువులపై 50% సుంకాలు విధిస్తామని కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు.